అదే నమస్కారం. మార్నింగ్ వీడియో ఇచ్చా కదా, అఖిల్ అండ్ మేఘ అని చెప్పేసి కేరళ వాళ్ళు. అసలు అభినవ్ కృష్ణ అనుకుంటా మన ఫేస్బుక్ మిత్రులు ఆయన పెట్టాడు, భలే పెట్టాడు. మామూలుగా రీల్స్లో జనరల్ సోషల్ మీడియాలో రీల్స్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చూసినప్పుడు హైలైట్ అయ్యేది ఏంటంటే, ఒక రీల్ హైలైట్ అయితే అది మనం చూస్తాం సోషల్ మీడియాలో. బట్ రియల్ లైఫ్ వచ్చేసి ఏంటి, మొత్తం ఏ టు జెడ్ మొత్తం కనిపించేస్తుంది అన్నట్టు. అంటే రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే మనం చూడవచ్చు. ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఏదో ఒకటి రెండు వస్తువులు తీసుకెళ్ళింది అనుకున్నా, ఆ మేఘాని ఆమె ఓరే నాయన చెంబు తెపాలాలే వదిలేసింది అంతే. చెంబు తెపాలాలు, మిక్సీలు, కుక్కర్లు వదిలేసినట్టు ఉంది. మొత్తం ఆమె వస్తువులు మొత్తం పట్టుకెళ్ళిపోయింది, ఇంట్లోని వాళ్ళు విలువని పట్టుకెళ్ళిపోయింది. పిచ్చోడరా ఆడేంకేమన్నా మగవాడున్నది అందుకేనా? అరే శుభమా అని చెప్పేసి 2020లో పెళ్లి చేసుకున్నప్పుడు నీకు ఇతను సరిగా చూసుకోవట్లేదు అన్నప్పుడు నువ్వు అఫీషియల్గా విడాకులకి అప్లై ఎవరొద్దన్నారు? విడాకులకి అప్లై చేసింది లేదు, కనీసం నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పింది లేదు. వాడుతూ ఉంటూనే ఆ బస్సు డ్రైవర్తో పరిచయం, స్నేహం, కాస్త ప్రేమగా మారటడానికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం రాగానే అతను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపో ఎవరొద్దన్నారు? ఇల్లు మొత్తం సర్దేసిందండి ఆమె అయితే. చూడండి అసలు ఇల్లు మొత్తం సర్దేసింది. రియల్ లైఫ్లో ఇలా ఉంటారన్నమాట సెలబ్రిటీలు. ఆమె కూడా సెలబ్రిటీ అంట, ఆమె కూడా బ్లాగ్స్ అవన్నీ చేస్తూ ఉండిద్దట. ఏందిరా అసలు ఇలా ఉన్నారు అసలు? పైకేమో షో ఆఫ్గా ఏదో చిన్న చిన్న రీల్సా, రియాలిటీ ఏంటి అని చూస్తేనేమో దొరికింది వదలకుండా మొత్తం పట్టుకెళ్ళిపోవటమా? నేనేం చెప్పదలుచున్నానంటే ఈ వీడియోలో మగోడు నానా సంకరణానికి నానా రకాల కష్టపడి ₹1 ఇంటికి తెచ్చాడంటే భార్యని బిడ్డల్ని సంతోషం ఉంచాలని. అటువంటి మగోడు పట్టుకొచ్చిన డబ్బుని వాడి ఇదిని ఇంకో ఎవడి కోసమో నువ్వు తీసుకొని లేచిపోయి వెళ్ళిపోవటం అంటే ఎంత దారుణం అసలు అది. ఆ కోర్టుల తీర్పులో ఒకటి తగిలాగిరా బాబు ఈ మధ్య అయితే. దానికి వీళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసినా సరే అడిగేవాడు లేడు. అడిగితే మళ్ళీ రిటర్న్ కేసులు. మళ్ళీ కొంచెం జాగ్రత్త మగోళ్ళు, కక్కుర్తి పడవద్దు, పద్ధతిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. అండ్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి మనం తీసుకెళ్ళాడు కదా, ఈమె దగ్గర ఉన్న విలువైనవి ఏవైతున్నాయో అభిప్రాయం ఆమెను కూడా బయటకు పంపిస్తాడేమో అతను. లేదా అతని వయసు పెద్దగా ఉంది, ఆల్రెడీ పెళ్ళి అయి ఉండొచ్చు. ఈమె సెకండ్ స్టార్టప్ అంటే ఏమిగా బోర్ కొట్టి మళ్ళీ బయటకు వచ్చిద్దాము. మా రిలేషన్స్ అంటే ఒకప్పుడు బాధ్యతతో ఉండేవి, ఇప్పుడు రిలేషన్స్ అంటే ఆల్మోస్ట్ స్వార్థంతోనే ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ఆ స్వార్థంగా కూడా ఎక్కువ కనిపిస్తుంది, సెక్సే కనిపిస్తాను. ఏం మనుషులు రా బాబు అసలు. జాగ్రత్త, మీరు రీల్స్లో వాటిలో వీటిలో చూసి అబ్బా ఆహా ఊహా అనకండి. రియల్ లైఫ్లో చూడండి, వాళ్ళ నేస్వరం మొత్తం బయటపడతాయి. ఈవెన్ రీల్స్లో కొంతమంది తింటూ ఉంటారు చాలా పాలిష్డ్గా, బయట చూస్తే వాళ్ళు తిండికి వేరే లెవెల్ ఉండిద్ది. బట్ అఖిల ఎవరు పిచ్చోడు బాబు పోలీసులను కేసు పెట్టాడు. ఏమని? ముందు భార్య మిస్ అయిందని సీసీటీవీ ఫుటేజ్లో చక్కగా పట్టుకొని ఒళ్ళంతా ఆల్రెడీ తీసుకొచ్చి మొత్తం తీసుకుందా, పరిగెడుతుంది ఆ రకంగా అసలు ఆమె అవన్నీ తీసుకొని. వాడు రెడీగా ఉన్నాడు, కారు ఎక్కిచ్చాడు, జంప్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాడు ఇతను. ఎందుకు? ఇంట్లో విలువని మొత్తం పట్టుకెళ్ళిపోయింది అండ్ మరో నాకు ఆవిడకి పెళ్ళి అయితే ఇలా చేసిద్ది అని చెప్పేసి. మీరు చెప్పండి, ఇప్పుడు ఆమె మేజర్ కదా, వదిలేయండి అని చెప్తుందా కోర్టు? లేదంటే భార్యాభర్తల బంధం ఉన్నప్పుడు ఏదైనా సరే అఫీషియల్ విడాకుల ద్వారా అవ్వాలి తప్ప ఇలా ఏంటని అనిద్దా? ఏంటారా బాబు అసలు ఆ తీర్పులు చూస్తే నాకు ఇప్పటికీ పిచ్చెక్కిపోతున్నది. ఏది నిజం ఏది అబద్ధం అని కూడా అర్థం కావట్లేదు. బట్ అతను అఖిల్ మాత్రం దారుణం రా బాబు. కేసు పెట్టాడు, ఇంట్లో ఏం లేవు, మొత్తం పట్టుకెళ్ళిపోయింది.